మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలపై ఎంపీలు రాష్ట్రం పక్షాన పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరినీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇవాళ జరగబోయే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరెవరు హాజరవుతున్నారు? మనం చూసుకోవచ్చు, ఈరోజు ప్రజాభవన్లో బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలంతా హాజరవుతున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో, కేంద్రం వద్ద ఇప్పటికే పంపించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనలపైన నిలదీయడం ఒకవైపు అయితే, మరొక వైపు ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంతో పోరాటం చేయడం, కేంద్ర పెద్దలతోటి మాట్లాడడం అనేది ప్రధాన ఏజెండాగా ఈ సమావేశానికి అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే అసలు పెండింగ్ సమస్యలు ఏది ఏజెండాలో పెట్టకుండా కేవలం పెండింగ్ సమస్యలు అంటూ పిలవడం ఏంటి, అసలు పెండింగ్ సమస్యలు ఏమున్నాయో చెబితే అవి ఎందుకు ఉన్నాయి, ఆ పెండింగ్ లో ఉండడానికి గల కారణాలు మేము వివరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. మరొకవైపు బీఆర్ఎస్ ఎంపీలు సైతం ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే లోక్సభలో బీఆర్ఎస్ కు ఎంపీలు లేకపోయినప్పటికీ కూడా రాజ్యసభలో 4 ఎంపీలు బీఆర్ఎస్ కు ఉన్నారు. ఆ 4 ఎంపీలు కూడా కేసీఆర్ ఆదేశాలతోటి దూరంగా ఉంటున్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి కేవలం కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు పార్టీల ఎంపీలు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ సంబంధించినటువంటి లోక్సభ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వారితో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏది, కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఏవి, వాటిని రాబట్టాల్సిన అవసరం ఏ విధంగా ఉంది, ఈ పార్లమెంటు సమావేశాల్లో వాటిని ఎలా లేవనెత్తాలన్న పైన వ్యూహాత్మకంగా ఎలా వివరించాలనే పైన వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా పెండింగ్ సమస్యలన్నింటి కూడా ఎంపీలకు వివరించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. ఈ సమావేశానికి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉండడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.